మైక్రో ఫైనాన్స్ కేసులో ఇరుక్కున్నారని చెప్పేసి రీసెంట్ గా ఏంటంటే మన ప్రత్యూష రెడ్డి గారు ప్రత్యూష రాథోడ్ గారు గారు ఆమెలో అంటే బాధితులకి న్యాయం చేయాలి, మంగ్లీ గారు చేసిన తప్పే అని చెప్పేసి ఆమె కూడా మనకి అగేనెస్ట్ గానే ఉన్నారు. సో గురించి మీరు ఏమంటారు? మన మంగ్లీ గారి విషయంలో ప్రత్యూష రాథోడ్ గారు వచ్చారు. ప్రత్యూష రాథోడ్ గారు ఎలా వచ్చారంటే మన జనసేన సంపత్ నాయక్ గారిని తీసుకొచ్చి లైవ్ లో ఆల్రెడీ లైవ్ మీటింగ్ పెట్టారు. లైవ్ మీటింగ్ పెట్టి మీడియాలో లైవ్ లో కాల్ చేశారు అనమాట. ప్రత్యూష గారు కాల్ చేసినప్పుడు మంగ్లీ గారు ఏం మాట్లాడారంటే, ఈ ఏదైతే కొత్తగా ఒక పేరు వచ్చింది తెర మీద, ఇప్పుడు ఇంతకుముందు ఉన్న పేర్లతో పాటు ఇప్పుడు కొత్తగా ఒక పేరు వచ్చింది. ఈ తిరుమలేష్ అనే వ్యక్తి ఉన్నాడు, వాడిని అతి భూతి పదజాలంతో మంగ్లీ గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఈ తిరుమలేష్ అనే వ్యక్తి గద్వాలకు సంబంధించిన వ్యక్తి, ప్రత్యూష గారు కొంచెం నువ్వు తెలుసుకో చెల్లి అంటే, అక్క చెప్పండి అక్క అని చెప్పి ప్రత్యూష గారు అన్నప్పుడు, ఈ తిరుమలేష్ అనే వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి అప్పించిన కొడుకు, వాడి వల్ల ఇదంతా జరుగుతుంది, వాడు చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడే క్రమంలో సంపత్ నాయక్ గారు ఫోన్ తీసుకొని, హలో మంగ్లీ అక్క గారు, నేను సంపత్ నాయక్ అని చెప్పిన వెంటనే ఫోన్ ని కట్ చేయడం జరిగింది. ఈ తర్వాత ఫోన్ మాట్లాడడానికి కూడా సహకరించకుండా ఫోన్ చేశారు. ఈ ఫోన్ దేనికి కట్ చేశారు అంటే, దీంట్లో మంగ్లీ హస్తం ఒకటి కట్ చేశారా? అసలు తిరుమలేష్ గురించి ప్రత్యూష గారికి ఫోన్ చేసి మంగ్లీ గారికి అడగాల్సిన అవసరమే ఉంది. దేనికోసం అడిగారు అనేది తెలియాల్సింది. సో ప్రత్యూష అంటున్నారు, సో మా కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది మంగ్లీ గారి వల్ల, అండ్ వీళ్ళు బాధితులను పట్టించుకోకుండా ఏదైతే గిరిజన నాయకులు ఉంటారో వాళ్ళ బాధితులకి సపోర్ట్ ఉండకుండా మంగ్లీ గారికి సపోర్ట్ ఉంటున్నారని చెప్పేసి ప్రత్యూష రాథోడ్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ మీడియా ముందట. సో దీని గురించి మీరేమంటారు? వాస్తవంగా ప్రత్యూష గారు ఏమన్నారంటే, G.O. 29 వచ్చినప్పుడు గిరిజన బిడ్డలకు చాలా మందికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఈ గిరిజన నాయకులు అందరూ, ఈ సంఘాల నాయకులు వెళ్ళారు. ఈ రోజు ఒక మంగ్లీ మాత్రం మంగ్లీ కంటే ఎక్కువ మంది ఇబ్బందులు పడ్డారు. ఒక సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి 29 ఎంతో మంది చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ రోజు మాట్లాడుకున్న రోజు ఒక మంగ్లీ గురించి మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు, మంగ్లీకి ఎందుకు కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి ప్రత్యూష రాథోడ్ కానివ్వండి, సంపత్ నాయక్ లాంటి పెద్ద జైవ నాయకులు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు చాలా మంది వచ్చేసి దీని మీద చాలా ఫైర్ అయ్యారు. వాళ్ళ సంఘ నాయకుల మీదే ఫైర్ అయ్యారు. ఎందుకు ఫైర్ అయ్యారంటే, ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు తప్పితే అంతకుముందు జరిగినటువంటి ఇష్యూస్ లో ఇదే ఇష్యూ గురించి మాట్లాడాలి కదా. ఒక సంఘానికి ఇబ్బంది జరిగినప్పుడు, G.O. 29 వచ్చినప్పుడు ఇబ్బంది పడినప్పుడు ఇదే గిరిజన బిడ్డలు ఉన్నారు, అంతమంది పక్షాన మాట్లాడకుండా ఈ ఒక మంగ్లీ పక్షాన మాత్రమే ఈ నాయకులు దేనికోసం ఉంటున్నారని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు.